గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం సుమారు 5,000 కోట్ల రూపాయల నిధులను వరంగల్కు కేటాయించడం హర్షించదగ్గ విషయమని మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జాతీయ కార్యదర్శి సాగరిక రమాకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి నగర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయడం శుభపరిణామమని ఈ సందర్భంగా అన్నారు. ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఈ యొక్క వరంగల్ నగర చాలా ఇబ్బందుల్లో ఉండే, అలాంటి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిలో ఇదే ప్లేస్ లో ఇదే స్థలంలో గత ఎలక్షన్ జరిగే ముందు మా ముఖ్యమంత్రి గారు, అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. నేను ఇది హైదరాబాద్ కి తీటుగా రెండో రాజధాని వరంగల్ జిల్లా అంటే గుండెకాయ తెలంగాణకని ఆ రోజు చెప్పాడు. ఆ చెప్పిన మాట ప్రకారం ఆ రోజు మీ అందరికి ఇదే సభ మీద ఇదే చౌరస్తాలో నడి చౌరస్తాలో మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను తెప్పిస్తా అని మాట ఇచ్చాడు. ఆ మాట మీద గత 2.5 సంవత్సరాల లోపే యూజీడీ 5,257 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు చేయలే, ఏ నాయకుడు చేయలే, ఏ లీడర్ చేయలేదు. కానీ ఇచ్చిన మాట తప్పదు, మడమ తిప్పడని మరొకసారి చాటి చూపుతూ మాకు ఈ నగరానికి ఈ యొక్క బహుమతి ఇచ్చినందుకు, ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద బడ్జెట్ ని మాకు రిలీజ్ చేసినందుకు వరంగల్ జిల్లా పక్షాన, యోజన పక్షాన, మిత్రుల పక్షాన, ఇక్కడున్న ప్రజల పక్షాన అందరి పత్ర మరొకసారి మేము అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.